నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 99వ జన్మదిన వేడుకలు సోమవారం మనుబోలు బీజేపీ మండల అధ్యక్షులు ఓడూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మనుబోలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పెనమల వెంకటకృష్ణారెడ్డి, ఎరగరాజు వెంకయ్య, మండల ఉపాధ్యక్షులు బిర్దవోలు అజయ్ కుమార్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు తురక అంకయ్య, ఎస్ఎస్ఎఫ్ మనుబోలు మండల కన్వీనర్ ఆలూరి రాముచారి, ఎస్ఎస్ఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ గణపతి మరియు ఎస్ఎస్ఎఫ్ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి 99వ జన్మదిన వేడుకల్ని ఇవాళ మనుబోలులో భారతీయ జనతా పార్టీ సమర్థ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. భారతదేశాన్ని గ్రామీణ ప్రాంతాలని పట్టణాలకి అనుసంధానం చేస్తూ స్వర్ణ చతుర్భుజి అనే పేరుతో నేషనల్ హైవేస్ని, R&B రోడ్స్ని అంతటిని ఒక అనుసంధాన ప్రక్రియకి శ్రీకారం చుట్టి భారతదేశంలో ఏ పల్లెటూరు నుంచైనా ఎక్కడికైనా సరే అనుకున్న సమయానికి, అంటే ముందుగా వెళ్ళే విధమైన ఒక ట్రాన్స్పోర్టేషన్కి అయితేనేమి, ఒక ఇంకెక్కడికైనా ప్రయాణ సదుపాయాలు అయితేనేమి, ఇలాంటి వాటికన్నిటికీ ఒక రూపకల్పన చేసి స్వర్ణ చతుర్భుజి పేరుతో భారతదేశంలో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన గనుడు, భారతదేశ కీర్తి ప్రతిష్టలని, హిందూ సామ్రాజ్యాన్ని, భారతదేశమే హిందూ సాంప్రదాయానికి ఒక ప్రతీకాన్న ఒక విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పి భారతదేశంలోని భారతీయులను చూసి హిందూ సాంప్రదాయాలు ఇదే విధంగా ఉండాలని ప్రపంచానికి చాటి చెప్పిన గనుడు మన స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన వేడుకలు ఇవాళ మనుబోలులో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ వేడుకల్లో పాల్గొన్న సమర్థ సేవా ఫౌండేషన్ వారు, భారతీయ జనతా పార్టీ వారు అందరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ భావి తరాలకు కూడా ఆయన స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.